హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇక్కడ క్యాంపింగ్ చేయడానికి బయలుదేరేస్తాం. మన తమ్ముడు రెడీ అయిపోయాడు, బయలుదేరేసాడు. ఇక్కడ మనకు కావాల్సిన సామాను గ్యాస్, బెడ్షీట్, వంట సామాగ్రి, నీళ్ళు, అడిగిపోయిన నీళ్ళు కంపల్సరీ కాబట్టి నీళ్ళు. ఆటోలో కూర్చొని బయలుదేరిపోతే మనం ముందే బయలుదేరాలి. ఎక్కువ పని ఉండడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది, చీకటి అడిపోయింది. అక్కడికి పోయేసరికి ఏ టైం అవుతుందో ఏమో మరి. మాత టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఎందుకు వచ్చాము అనుకుంటున్నారు? మనం ప్రతి శుక్రవారం అమ్మవారి అభిషేకానికి మనం నీలకాయలు ఇస్తాం. అవి ఇచ్చేసి మనం బయలుదేరేసేది. వేరే మనిషి కోసం వెయిటింగ్. వచ్చినారంటే ఇచ్చేసి బయలుదేరేసేది. అందుకే ఇక్కడికి వచ్చాం. ఫైనల్గా అంతా సెట్ చేసాం. ఏముంది, వంట స్టార్ట్ చేసేయడమే. ఈరోజు మనం చపాతి, టమోటా కుర్మా చేస్తాం. పిండి కలిపి పెట్టుకునేసేసి చపాతి, టమాటా కాంబినేషన్ ఏమనుకుంటున్నారు? ఓకే, ఇవి నీట్గా ఇప్పుడు కడిగి పెట్టుకోవాలి. అందుకే నీళ్ళు ఉండాలి అనేది. రేటు బాగా వస్తుంది అనుకున్నారు కానీ హ్యాండ్ చేస్తాం.
మాత టెంపుల్ కాడ బాగా లేట్ అయిపోయింది. లేకుంటే ఇంకేమన్నా చేసుకుంటాం. పైగా అది వేరేగా ఛార్జర్ ఏందో లైట్లు ఎన్ని గంటలు వస్తాయి అని ఖచ్చితంగా స్పష్టత తెలియకుండా వచ్చాం. ఇంకా చాలా ఉంది చేసుకోవాలి. ఫైనల్గా మనకి కూర చేసుకునే దానికి ఇందాక చపాతీ పిండి కలుపుకున్నాం కదా, అదే మనకి ఏదే దారి లేదు. ఇప్పుడు స్టవ్ వెలిగించే సమయం ఆసన్నమైంది. వెలిగిద్దామా? రావిలో 2 ఫ్లోర్లే ఉన్నాయి. ఇప్పుడు దానికి బాగా టైం పెట్టాడు కదా. బాగా కాగిపోయింది.
టమాటా వేసేసుకోవడం. దీంట్లో మనం వేయాల్సింది చిటికెడంత పసుపు, కారం, కొంచెం మసాలా. మాడిపోతుంది. కూర అయితే అయిపోయింది. లైట్గా నూనె పోసుకొని చిన్నప్పుడు మా అమ్మ పనికి పోయినప్పుడు ఇదే విధంగా చేసుకున్నాను. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అది మన క్యాంపింగ్ ఏరియాస్లో ఇదే ఫస్ట్. ఇదంతా చీకటి, ఇది అయిపోయాక మొత్తం ఒకసారి పోయి చూసేసుకుంటాం. చీకటే, వేరే ఆప్షన్ లేదు. ఎక్కడ స్టార్ట్ తినేయడమే. ఎక్కువ కూడా వేసుకో.
ఫైనల్గా తినేసి ఎక్కువ ఒక్క పోస్తాం బాగా, అసలు గాలే లేదు అసలు. మరీ దారుణం, ఆటోలో మరీ దారుణం. మనం తినేసాం, ఇది కడుక్కొని పెట్టేసేస్తాం. బాక్స్ ఏంది అనుకుంటున్నారా? ఇది ఎందుకంటే ముందు ఈ చుట్టుపక్కల ఏమన్నా మీకు చూపిస్తాను అండి. ఆటో దగ్గరికి వెళ్ళి పడుకునే అయిపోతుంది ఆటో. బయట వేసుకోవాలి, ఆటోలో వేసుకున్నాం కొనుక్కున్నాము అంటే అంతే, అయిపోయినట్టే మన పని. ఈ వేడి కనీసం గాలి కూడా తోలేదు. ఓకే, గుడ్ నైట్ ఫ్రెండ్స్. మళ్ళా తెల్లారితో మళ్ళీ కలుద్దాం. 12 మొక్కలు దోమలు చంపేస్తున్నారు, దోమలు జాస్తి. అక్కడ ఇప్పుడు దాకా వాన పడింది, ఆగిపోయింది. టైం 5:10 అండి, 5:10 అవుతుంది. నైట్ దోమలు కుమ్మేసినాయి. 12 కాలు దాకా గాలి తొలింది, కానీ ఆ పైన బాగా ఉక్కబోసి దుప్పటేసుకోలేదు, దోమలు చంపేసినాయి అట్టే. తర్వాత దుప్పటేసుకుని ఎలాగలా పడుకుంటే ఇప్పుడే తెల్లారుతూ ఉంది.
కదా.